రాజన్న ఆలయంలో ఈరోజు రాఫ్ట్ ఫౌండేషన్ కొనసాగుతూ ఉన్నాయి. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులలో వేగవంతం పెరిగింది. రాజన్న ఆలయానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు, జిల్లా మంత్రులు శిలాఫలకం వేసుకొని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి నూతన టెక్నాలజీ తోటి ముందుకు పోయే క్రమంలో ఈరోజు రాఫ్ట్ ఫౌండేషన్ పడడం, పనులు వేగవంతంగా జరుగుతున్న వేళ ఈరోజే సమ్మక్క సారలక్క దగ్గర నూతనంగా నిర్మాణమైనటువంటి ఆ సమ్మక్క సారలక్క దేవాలయాన్ని భక్తులకు, ప్రజలకు అంకితం చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. వారు మంత్రుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా పక్కన ఉన్నప్పుడే మన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుందని చెప్పినటువంటి మాటలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విస్తీర్ణ పనులు వారు వివరణ తీసుకోవడం జరిగింది. అంటే వారికి ఉన్నటువంటి భక్తి భావం గాని, వారికి ఉన్నటువంటి శ్రద్ధ గాని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రాజన్న ఆలయం, అక్కడ సమ్మక్క సారలక్క ఆలయం, ఇవి రెండు కూడా పేద ప్రజల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో చేసినటువంటి పనులు ఈరోజు వేములవాడ రాజన్న భక్తులకు గాని మేము ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా పోతున్నారు ఈ ప్రభుత్వం చెప్పని ప్రజలు భావిస్తున్న వేళ భావోద్వేగ బాంధవ్యం భక్తులకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి అలాంటి ఆలయాలను ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గత సర్కార్ ఇచ్చిన హామీలు విస్మరించిన వేళ ఈరోజు సమ్మక్క సారలమ్మ ఈ రాజన్నాలయం బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయంలో ఒక కారిడార్ గా గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోని చెప్పిన లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ సర్కారు అని చెప్పే మాట సందర్భంగా చెబుతూ శిలాఫలకాలు ఈ ఎన్నికలు వచ్చేది రేపో మాపో, కానీ మీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత వేసిన శిలాఫలకాలన్నిటి కూడా జీవం వచ్చింది, నిధులు వచ్చినాయి, టెండర్లు పూర్తయినాయి, పనులు జరుగుతున్నాయి. ఇక వాళ్ళ కళ్ళ కనిపిపోతే మీ మండలం అర్థమవుతలేదు. 10 ఏళ్లలో వాళ్ళు వేసిన శిలాఫలకాల్లాగా ఈ శిలాఫలకం ఉండాలని కోరుకుంటున్నారేమో. అంటే అభివృద్ధి వ్యతిరేకంగా కనిపిస్తున్నారు వాళ్ళు. మేము ఎన్నికలు వచ్చినప్పుడు శిలాఫలకం వేస్తున్నాం. 2 ఏళ్ల క్రితం నుంచి చూడండి శిలాఫలకం మేము వేసినాయి, దానికి అయిన పనులు చూడండి. 28 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం చేసినామా లేదా? 28 వార్డులలో అక్కడక్కడ డ్రైనేజీలు ఇబ్బంది పడుతున్నాయి, చేసినామా లేదా? ఈ రోజు మళ్ళా 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ 28 వార్డులలో ఎక్కడ సీసీ రోడ్డు ఇబ్బంది ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఇబ్బంది ఉంది ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు స్వాగతించాల్సింది పోయి 43 కుల సంఘాలకు ప్రతి కుల సంఘానికి ఒక సామాజిక బాధ్యతగా సామాజిక భవనాలు ఉండాల్సిందే. వాటి ద్వారా శుభకార్యాలు, అశుభకార్యాలు, ఇతర సమస్యలు మాట్లాడుకోవడానికి చెప్పండి. చేయుతనిచ్చి సామాజిక భవనాలకు ఒక్కొక్క సామాజిక భవనానికి సుమారు 6 లక్షల రూపాయలు చెప్పి ఇచ్చినటువంటిది అభివృద్ధి కాదంటే మేము ఏమన్నా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న అంబేద్కర్ భవన్ 1,30 లక్షలు వచ్చినాయి, బీసీ భవన్ 1,30 లక్షలు వచ్చినాయి, గిరిజన భవన్ కు ఎస్టీ భవన్ 1,30 లక్షలు వచ్చినాయి, క్రిస్టియన్ భవన్ 1,30 లక్షలు వచ్చినాయి, షాదీ ఖానికి 80 లక్షలు వచ్చినాయి. ఒక దగ్గరికి వెళ్తే 25 సంవత్సరాలు మాకు కళ నెరవేరుతుందని చెప్పంటున్నారు. ఆనాటి శిలఫలకం ఆ మధ్యలో 2 ప్రొసీడింగ్లు ఇచ్చిన దొంగ ప్రొసీడింగ్లు మాకు రూపాయి రాలేదంటున్నారు. గంగమ్మ దగ్గర బ్రిడ్జి నిర్మాణం కోసం 20 ఏళ్ల కళ అంటున్నారు. రోడ్డు వెడల్పు సంబంధించింది 50 సంవత్సరాల కళ ఈ రోజు మాకు తీరబోతుందని చెప్పండి. 47 కోట్లు వెచ్చించుకున్నాం. అదే మూలవాగులో గుడి చెరువులో మురుడిని కలిసి తీసుకుపోయి పక్కన వేయాలని చెప్పని ఆలోచన వెళ్ళినటువంటి వీళ్ళు ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఏం చేసింది రోడ్డు? అందుకే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు వీరపట్నం ప్రజలకు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డగా ఉన్నటువంటి నాకు ఎమ్మెల్యేకి మీరు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం విప్పుగా అవకాశం వచ్చింది. ఈ రోజు నాకున్నటువంటి ఆ పదవి ద్వారా ఏ విధంగా పనులు చేస్తున్నారో గమనించి ఆ 10 ఏళ్లలో జరిగిన పనులపైన ఒక విమర్శ చేయమంటున్నాం. ఈ 2 నెలల్లో జరిగిన పనులపై విమర్శ చేసి ఓటేయమని అధికారం ఉంది, ఇంకా అనేక పనులు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఓటర్లు విజ్ఞులు, మా ఓటర్ మహాశైలు విజ్ఞులు, ఓటర్ మహాశైలు దేవుళ్ళు, వాళ్ళు ఆలోచించి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అధికారులు ఇక్కడ బీసీ బిడ్డ ఆదిశ్వాసుడు అందుబాటులో ఉంటుడు, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించే కార్యక్రమం కాబట్టి ఆయన వెంటబోతామని చెప్పని ప్రజలంటే కూడా కట్టగిప్పుగా మాట్లాడితే ఎలా అని అడుగుతా ఉన్నాం. అడగండి, మేము ఇది చేస్తాం ఓట్లు అన్ని తప్పేం లేదు. కానీ ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు మాట్లాడే మాటలు ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకే బేరీజ్ వేసుకొని ఓటేవని చెప్తున్నా. నేను మీ మధ్యలో ఉండి ఒక సామాన్యుడిలాగా ఈరోజు ముందుకు పోతున్న తీరును కూడా మీరు గమనించండి. నేను అనేవాడిని ఎందుకో వేములవాడ వెనుక పడిపోయిందని. ఆనాడు 10 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు ఇప్పుడు అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు పోతుంది ఈ కళ్ళ ముందే కనిపిస్తుంది. 3వ బ్రిడ్జి పనులు ప్రారంభమైనాయి, రోడ్డు వేలు పనులు ప్రారంభమైనాయి, ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం. ఈరోజు సాఫ్ట్ ఫౌండేషన్ స్టోన్, రాఫ్ట్ ఫౌండేషన్ స్టోన్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని పనులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో గెలుపొందినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే అనే పదవి వచ్చిన తర్వాత ఆ పదవిని వాళ్ళు హోదా చిహ్నంగా వాడుకున్నారు తప్ప ఆ 3 అక్షరాల ఎమ్మెల్యే శాసనసభ్యుడు అనేటువంటి పదవి ద్వారా మన ప్రాంతానికి ఏమీ తీసుకోవాలని చెప్పనుకుంటే అన్న ఎమ్మెల్యే పదవి వారు హోదా చిహ్నంగా వాడుకున్నారు. తండ్రి కొడుకులు కావచ్చు, ఇంక ఇతరులు కావచ్చు. కానీ నేను మీరు ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే అనే పదవి, శాసనసభ్యుడు అనే పదవి ద్వారా వచ్చేటువంటి మన ప్రాంతానికి రావాల్సిన న్యాయమైనటువంటి నిధుల్ని ఈరోజు తీసుకొని వస్తున్నా. దానికి మీ ఆశీర్వాదం ఉంది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా వచ్చేటువంటి ఏ ఎన్నిక వచ్చినా మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఉండాలి. వేములవాడలో మున్సిపల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిపించి ముందుకు తీసుకువెళ్లాలని, వెళ్తారని చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ నమస్కారం. వేములవాడ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా వేములవాడ పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణం మొత్తం అభివృద్ధిలో భాగంగా 4,20,00,000 వెచ్చించి ఎక్కడెక్కడైతే ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని పూర్తి చేయడం గాను ఈరోజు శిలాఫలకం ఇక్కడ వేయడం జరిగింది. వారికి అన్ని వార్డుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మన ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. మనం ఎంత అదృష్టవంతులం అంటే గత పాలకులు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కావచ్చు, మొన్నటికి మొన్న బ్రిడ్జి కావచ్చు, మొన్నటి ముస్లింలది షాదీఖానది కావచ్చు, ఇలాంటి మరి రోడ్డు వెడల్పులు కావచ్చు, వేములవాడ టెంపుల్ మరియు సిటీ అభివృద్ధి కావచ్చు, మన కళ్ళ గట్టగట్టగా అబద్ధం కాదు నిజమని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు శంకుస్థాపనలు పూర్తి చేసుకుంటూ ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఆది దేవుడు అనేటువంటి రాజరాజేశ్వర స్వామి ఎల్లల వేళ ఆయన ఆయురారోగ్యాలు ఇస్తూ ప్రజల పక్షాన నిర్మించేందుకు ఇంకా మనోధైర్యం కల్పించాలని మనసారా కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణానికి సంబంధించిన 28 వార్డులకు గాను సిసి రోడ్లకు కావచ్చు, డ్రైనేజ్లకు కావచ్చు 4,20,00,000 రూపాయలు తీసుకురావడం అనేది అది ఆషామాషి కాదు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కనీసం ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర లేదు. మా ఎమ్మెల్యే గారు శిలాఫలకాలు వేసి టెండర్లకు పిలిచినప్పటికీ పనులు జరుగుతున్నప్పటికీ కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి శిలాఫలకాలు వేస్తుండ్రు, పేరుకే వేస్తుండ్రు అంటున్నారు. ఒకసారి వేములవాడ పట్టణం అంతా తిరిగి చూడరు మీరు ప్రజలారా. ఏ పార్టీ వాళ్ళని నమ్మకూరు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళని నమ్మకూరు వస్తేనే వాళ్ళు 10 ఏళ్లు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. మా వార్డులలో అప్పుడు అన్నారు వాళ్ళు మమ్మల్ని ఎద్దవేసిళ్ళు, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే నాయకుడే దిక్కులేరా అని అప్పుడు ఎద్దవేసిళ్ళు. అదే నాయకుడు నిన్న అరే 10 ఓట్లు వచ్చినా పర్లేదే బాబు ఒక నిలబెడదామని చెప్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. అప్పుడు జబ్బులేసి ఎగిరేసుకోరు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నడుతుంది తెలుసుకోవాలి. ఇప్పటికైనా కోట్లాది రూపాయలు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి నిజమే అని చెప్పాలి. కానీ ఇప్పటికీ ఇంకా అబద్ధం ఆడుతుందంటే అది ప్రజలు రేపు ఎలక్షన్ లో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. వేములవాడ పట్టణ అభివృద్ధి పనులకు 4,20,00,000 రూపాయలు కేటాయించిన మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, అభివృద్ధి అంటేనే ఆదిశీనన్న అనే విధంగా చాలా వేములవాడ పట్టణంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే మన వేములవాడ టెంపుల్ ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నాడో అన్న ఆ భగవంతుడు ఆ రాజరాజేశ్వర స్వామి సీనన్న చేతుల మీదుగా
డెవలప్ చేసుడు చాలా అదృష్టం. ఇది ఎవరికి రాదు. ఈ అదృష్టం ఎందుకంటే అందరూ రాజులు గుళ్ళు కట్టించుంటాని ఇవాళ ఎంతో ఒక కృషితో అక్కడ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన వేములవాడ టెంపుల్ డెవలప్ చేయడం, రోడ్ల వెడల్పు చేయడం చాలా గొప్పతనం. ఏ పూర్వ జన్మల ఏ పుణ్యం చేసుకుంటూ ఆ సీనన్న గారు మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున గుడిని నిర్మించడం కూడా చాలా గొప్పతనం. అలాగే వార్డులో అన్ని డెవలప్మెంట్ కి డబ్బు 4,20,00,000 ఇచ్చే శాంక్షన్ చేసినందుకు అన్నగారికి మా వార్డు ప్రజల తరఫున, వేములవాడ పట్టణ ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు అన్న. థ్యాంక్ యూ. 4,20,00,000 ఎమ్మెల్యే గారికి చేసిన అందరికీ పేరుపైన నాకు నమస్కారాలు. ఇంకా కూడా ముందు ఇవన్నీ అయినట్టుగా ఎక్కడ ఉన్నా కానీ ఇంకా కూడా పెట్టాడు. ఇంకా బుక్కుల ముందు జాగాలని చెప్పి మన ఎమ్మెల్యే గారికి పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటాను.